నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు ఆడవాళ్లకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో నేను కూడా ఉంటాను అనుకోండి. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, మనసు బాలేనప్పుడు, కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉన్నాయా అండి? అంటే ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ బాధ నుంచి బయటికి రావడానికి, దాన్ని మర్చిపోవడానికి కొందరు కొన్ని రకాలు చేస్తూ ఉంటారు. కొందరు చక్కగా వేడివేడి టీ కాసుకొని తాగుతూ ఉంటారు. కొంతమంది ఫుల్గా పనులు చేసేస్తూ ఉంటారు. కొంతమంది పెండింగ్ వర్క్స్ అన్నీ ఇంకా అసలు ఎప్పుడూ టైం దొరకదేమో అన్నట్టు హడావిడిగా చేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఎమోషన్ని బయటికి తీసుకురావడానికి రకరకాల మార్గాలు అనమాట. వంట కూడా ఒక ఎమోషనే అనమాట. ఎందుకంటే వంటలో ఎమోషన్ లేకపోతే వంట అసలు బాగా రాదు కదా. అందుకే చాలా కోట్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. కుకింగ్ ఈజ్ అన్ ఎమోషన్, కుకింగ్ ఈజ్ అన్ ఎమోషన్ అని చెప్పి. సో అటువంటి చక్కటి వంటకాల్లో ఒకటి ఫస్ట్ నేను చేయబోతున్నా. అదేంటి అంటే పెసర్ల అటుకుల అట్టు. అంటే పెసర్లు అటుకులు ఈ కాంబినేషన్లో మనం ఒక అట్టు తయారు చేయబోతున్నాం. అట్టులు బోల్డ్ రకాలండి. దాంట్లో ఇదొక మంచి స్పెషల్ అట్టు అనమాట. నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర్ల అటుకుల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, సైంధవ లవణం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసర్ల అటుకుల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా మనం ఒక డైట్లో ఉన్నప్పుడు, వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు రకరకాల ఫుడ్స్ని మనమే ఎక్కడెక్కడో చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, అయితే ఈ వంట కూడా మీకు చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ పెసర్ల అటుకుల అట్టు ఏదైతే ఉందో ఇది మనకు బరువు తగ్గడానికి టార్గెట్ చేస్తున్నది. బరువు తగ్గుతూ హెల్దీగా తగ్గడం అనమాట. ఎందుకంటే పెసర్లలో మనకు ప్రోటీను, ఫైబరు, విటమిన్ B1, B9, C, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. సో మనకి మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి ఎక్కువసేపటి వరకు మనకు ఆకలి కాకుండా ఉంటుంది. తద్వారా ఏంటి అంటే ఊరికే ఏదైనా తినాలి అన్న ఒక కోరిక ఉండదు. తద్వారా బరువు తగ్గుతాం, అందరికీ తెలిసిందే. సో అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. తర్వాత మనకి ఎవరికైనా రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి, ఇన్స్టెంట్ ఎనర్జీకి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మనము అటుకుల్లో మిల్లెట్ అటుకులు వాడుతున్నాం. సో మిల్లెట్స్ అంటేనే మనకు బరువు తగ్గడానికి ప్రథమంగా ఉపయోగించేవి. అంతేకాకుండా గ్లూటెన్ కూడా బాగా తక్కువగా ఉంటుంది మిల్లెట్ అటుకుల్లో. అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ భాగం మిల్లెట్ అటుకులతో ఉప్మాలు కానివ్వండి, చుడువా కానివ్వండి ఇలా చేసుకుంటూ ఉంటే మంచిది. బికాస్ చాలా తక్కువగా ఉంటుంది గ్లూటెన్. సో గ్లూటెన్ తక్కువగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు షుగర్ లెవెల్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. సో వాళ్ళు ఒక క్వాంటిటీ ఇంత కాకుండా ఇంత తిన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం అవ్వదన్నమాట. సో ఇది కూడా మనకు బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. అటుకులు జీర్ణక్రియకు మంచిది, గుండె ఆరోగ్యానికి మంచిది, రోగనిరోధక శక్తికి చాలా మంచిది. ఇలా మనము ఈ రెండింటినీ కూడా, అంటే ఈ పెసర్లు అలాగే మిల్లెట్ అటుకులు, ఈ రెండు కూడా ఆరోగ్యానికి సూపర్ అని చెప్పొచ్చు. సో పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వంట అట్టు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇలా నానబెట్టుకున్న పెసర్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో కొంచెం అల్లము, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకుని మరోవైపు నానబెట్టుకున్నటువంటి మిల్లెట్ అటుకులు. సో దీన్ని మనం సపరేట్గా రుబ్బుకుంటున్నాం. ఎందుకంటే కలిపి రుబ్బేస్తే ఏంటి అంటారా? చెప్తానండి. అటుకులు మామూలుగానే చాలా ఫాస్ట్గా నలిగేటువంటి ఒక పదార్థం. నానబెట్టాం తట్టు ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఇదేంటి, మనకు పెసర్లు, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా టైం టేకింగ్ కదా. సో రెండోటికి సేమ్ టైం పట్టదు కాబట్టి సో దీన్ని సపరేట్గా మనం రుబ్బేసుకొని ఆ తర్వాత మనం కలుపుతాం. సో అప్పుడు దాంతో మనకు చక్కగా నలుగుతుంది కాబట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగా కలిసిపోతుంది అనమాట. అల్లం టేస్ట్, పచ్చిమిర్చి టేస్ట్ అవన్నీ. సో ఈ రెండింటిని విడివిడిగా రుబ్బేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనము పెసర్లు అలాగే ఇటుపక్క మిల్లెట్ అటుకులు ఈ రెండింటిని కూడా బాగా చక్కగా రుబ్బేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి మనకు చాలా ఈజీ అండి. అంటే కొత్తగా స్పెషల్గా ఏం లేదు. సో మామూలుగా ఏమేం పదార్థాలు వేస్తున్నానో అదొక్క చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం చక్కగా రుబ్బుకున్నటువంటి పెసర్లు, అల్లము, పచ్చిమిర్చి పిండిని వేసేసుకుందాం. పెసర్ల పిండి అనుకోవచ్చు. మామూలుగా పెసరట్టు చేసుకునేటప్పుడు మనం కూడా అల్లము, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి. సో దీంట్లో మిల్లెట్ అటుకుల పేస్ట్ కూడా వేసుకుందాం. మిల్లెట్ అటుకుల్ని నేను ముందుగానే నానబెట్టాను, అది మాత్రం మర్చిపోకండి. నానబెడితేనే బాగుంటుంది. ఓకే, ఇది ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. సో మామూలుగా కలిపేసాను అంతే. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. సో నేను సైంధవ లవణం తీసుకున్నాను. పింక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది మనకు ఎక్కడైనా కూడా ఇప్పుడు హ్యాపీగా దొరికేస్తుంది. ఆ తర్వాత క్యారెట్ తురుము, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా
క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆ తర్వాత ఉల్లికాడలు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే మనకు ఊతప్పం గుర్తొస్తుంది కదండి ఇవి చూస్తుంటే. అంటే ముఖ్యంగా తమిళనాడు వైపు ఊతప్పంలో ఖచ్చితంగా ఇవన్నీ వేస్తూ ఉంటారు. అంటే కొంచెం రిచ్గా చేస్తారనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. చూసారా ఎంత సింపులో. అంటే కొంతమందికి ఏంటి అంటే అప్పుడు దీంట్లో 2 రకాలుగా చేయొచ్చు. నేను క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ పిండిలో కలిపేశాను. లేదు మీరు మామూలుగా అంటే అడియార్ ఆనంద్ భవన్ స్టైల్లో ఏమైనా చేయాలనుకుంటున్నారు అంటే ముందు ఆ పెసర్ల పిండితో ఒక చక్కగా అట్టులాగా వేసేసుకుని దాని మీద నుంచి కూడా ఇవి వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. అది సింపులా ఇలా సింపులా అది అఫ్కోర్స్ మీ ప్రావీణ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది సో మీరు ఎంత తిరిగిన చెయ్యి అయితే అంత బాగా చేయగలరు, అంతకన్నా ఏం లేదు. సో నేను కొంచెం సింపులర్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పాను అనమాట. ఎందుకంటే మన అమృతంలో చాలా రకాల సందర్భాల్లో మనం ఎన్నో ఎపిసోడ్స్లో అలా చక్కగా పైనుంచి కూడా వేసుకోవడం జరిగింది. సో కాస్త జీలకర్ర, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పైనుంచి కూడా వేసుకున్నాము. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అంతే. సో హెల్దీ అండి, పిల్లలకు కూడా చాలా హెల్దీ, మంచి ఫైబర్ కంటెంట్, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు మంచి హెల్దీ కూడా. సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అప్పటికప్పుడు తినేస్తేనే బాగుంటుంది. ఏ దోశ అయినా ఏ అట్టైనా కూడా ఫ్రెష్గా అలా చక్కగా అలా పెనం మీద నుంచి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకు పెనం లైట్గా వేడెక్కుతుంది. సో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మరీ లూజ్గా వద్దండి, ఇలా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయినటువంటి ఈ పెసర్ల అలాగే అటుకుల పిండి ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకున్నాము. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మసాలా అట్టు అని కూడా అనొచ్చు కదా. ఓకే, సో అట్టులాగా వేసేసుకుందాం. మరీ లావుగా కాదు, మరీ పల్చగా కాదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది, లైట్గా సరి సమానంగా. సో దీన్ని మీరు నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. నేను ప్రస్తుతానికైతే నూనె వాడుతున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి 100%. ఏదైనా ఏ అట్టైనా కూడా మనం ఆల్మోస్ట్ ఒక మీడియం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బెటర్ అనమాట. సో ఇది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా చక్కగా దోరగా అందంగా కాలుస్తూ ఉంటారు. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. రెడ్ బనానా, ఎర్రటి అరటి పండుని 21 రోజుల పాటు వరుసగా తీసుకున్నట్టయితే సోరియాసిస్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా కంటి చూపు, నాడీ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా చిగుళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి తప్పకుండా రెడ్ బనానాను 21 రోజుల పాటు తినడం మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా పెసరపిండి అలాగే అటుకులు ఇవన్నీ కలిపేసుకొని చక్కగా ఒక మసాలా అట్టులాగా వేసేసుకున్నాం. చూసారా, 2 వైపులా నేను చక్కగా నూనెతో కాల్చేసానండి. ఇక అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పచ్చడి కానివ్వండి ఏమీ అవసరం లేదు. సో జనరల్గా మనం వాడుకునేటువంటి పల్లి పచ్చడి, తర్వాత టొమాటో పచ్చడి ఏదైనా కూడా బాగుంటుంది, రైతా కూడా బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సో అల్లం పచ్చడి ఇవన్నీ కూడా బాగుంటాయి. ఏమీ లేకున్నా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నాను అనమాట. పైనంతా కూడా మనకు పెసర్ల కరకర, ఇదంతా అటుకులు పెసర్లు వేసాం కదా, సో మంచి కరకరలాడుతూ ఉందన్నమాట. సో మనకి బయటంతా కరకరలాడుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ మనకు కొంచెం పీస్ లాగా తిన్నప్పుడు ఒక చిన్న మెత్తదనం ఉంటుంది, ఎందుకంటే పెసర్లు కాబట్టి. సో చూసారు కదా, చక్కగా పెసర్ల అటుకుల అట్టు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర్ల అటుకుల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, సైంధవ లవణం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసర్ల అటుకుల అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న పెసర్లలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే నానబెట్టుకున్న అటుకులు కూడా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో సరిపడా సైంధవ లవణం, క్యారెట్ తురుము,
సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని అట్టులాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర్ల అటుకుల అట్టు రెడీ. పెసర్ల అటుకుల అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నేను అనుకున్న దానికన్నా 10 రెట్లు బాగుందండి. ఇంత మంచి టేస్ట్ అంటే సో నేను ఏం వేసానని అంత టేస్ట్ వచ్చింది అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే పెసర్లు అంటేనే ఒక మంచి కమ్మటి రుచి కదా. దట్టు మనం మిల్లెట్ అటుకులు కూడా వేసాం. ఆ మిల్లెట్ అటుకులు కూడా చాలా కమ్మగా ఉంటాయి. మీరు తిన్నారో లేదో ఎప్పుడైనా, చాలా బాగుంటుంది. అండ్ అలాగే అల్లము, లైట్ కారం, చాలా తక్కువ కారం అనిపిస్తుంది. అసలు సూపర్. దీనికి హైలైట్ ఏంటి అంటే పెసర్లు, దాని కాంబినేషన్ అటుకులు ఆఫ్ కోర్స్ మనం వేసాం కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అది బాగుంటుంది. ఆహా, ఇంకా అసలు మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసుకోండి. మీకు ఎంత మంచి అప్లాజ్ వస్తుందో ఒకసారి చూసుకోండి. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సాబుదానా చియా దద్దోజనం. దద్దోజనం ఇది అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారా? 100% అందరికీ తెలుసండి. సాబుదానా కాంబినేషన్లో దద్దోజనం కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. చియా కాంబినేషన్లో అసలు ఎలా ఉంటుంది టేస్ట్, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, రాళ్ళుప్పు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ చిటికెడు, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4. సాబుదానా చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇలాంటి దద్దోజనం మనం స్పెషల్గా ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు, అంటే వన్ డే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు పులిహోర దద్దోజనం చేసుకెళ్ళి ఆ గుళ్ళో తినడం అదే చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి సందర్భాల్లో కూడా మనం చక్కగా ఇటువంటి స్పెషల్ దద్దోజనం చేసుకోవచ్చు. రొటీన్గా చేసుకునే దద్దోజనం కాకుండా కొంచెం స్పెషల్గా అనమాట. సో ఇందులో మనం ముఖ్యంగా వాడేది సాబుదానా చియా. అంటే ఈ రెండు మనం మెయిన్గా కొత్తగా ఇంక్లూడ్ చేస్తున్నాం కదా. సో సాబుదానా ఏంటి అంటే మనకు ముఖ్యంగా వేసవి కాలంలో మంచి చలువ చేస్తుంది. సో మనకి ఎప్పుడైనా నీరసంగా ఉన్నా కూడా ఇమ్మీడియట్ ఎనర్జీ, తక్షణ శక్తిని ఇస్తుంది. బరువు పెరగడానికి కూడా మనకు సాబుదానా చాలా బాగా పనిచేస్తుంది. సో అంతేకాకుండా జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అందుకే ఎప్పుడైనా పొట్ట అప్సెట్గా ఉన్నప్పుడు మనం సాబుదానా జావలాగా కాచుకొని తాగుతూ ఉంటాం. కాస్త ఉప్పు పంచదార వేసుకొని తాగుతూ ఉంటాం. సో ఏంటి అంటే అది మనకు చక్కగా, అంటే పొట్టలో లైనింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని చాలా బాగా సెట్ చేస్తుంది అనమాట. అలాగే చియా సీడ్స్ని మనం ముందుగానే నానబెట్టుకున్నామండి. సో బేసిక్గా ఏంటి అంటే చియా సీడ్స్తో చాలా రకాల ఉపయోగాలు, ముఖ్యంగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో శాకాహారం తీసుకునే వాళ్ళకి ఏదైతే దొరకదో అది మనకు చియా సీడ్స్లో ఉంటుంది. సో ముందు రోజు రాత్రి నానబెట్టుకోవచ్చు, లేదా పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి నానడానికి ఒక ½ అవర్ 1 అవర్ కూడా సరిపోతుంది యాక్చువల్లీ. సో దాంతో మామూలుగా చియా సీడ్స్ని నీళ్ళలో కలుపుకొని సింపుల్గా తాగేయచ్చు. అదర్వైజ్ ఇలా స్పెషల్గా మనకు దద్దోజనంలో వేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే పొద్దున్నుంచి ఏకాదశనో రకరకాల కారణాలతో ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒక సాయంత్రం అయిన తర్వాత దీపారాధన చేసుకుని చక్కగా ఏదైనా తింటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలా దద్దోజనం చేసుకొని తినచ్చు అనమాట. ఇలా మనకు సాబుదానా చియా రెండూ కూడా ఎముకల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది, అలాగే కండరాలను చాలా గట్టిగా చేస్తుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిది, అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది యాక్చువల్లీ చియా. సో స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా చియాని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఏది ఓవర్గా చేయకూడదండి. రెగ్యులర్గా చేయడం అంటే ఓవర్గా చేయడం కాదు. రెగ్యులర్గా అంటే వారానికి 2 సార్లు 3 సార్లు, ఏదైనా కూడా ఓవర్గా ఏ ఫుడ్ని మనం బాడీకి ఇచ్చినా కూడా బాడీ మనకు ఇంకో రకంగా తోసిపడేస్తుంది బయటికి. సో వారానికి 2 లేదా 3 సార్లే ఏదైనా కూడా మనం తీసుకోవాలన్నమాట, ముఖ్యంగా ఇటువంటి హెవీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ని. ఓకే, సో ఇక మొదలు పెట్టేద్దాం. వంట ప్రాసెస్ చాలా ఈజీ, అది పెద్ద విషయం కాదు. సో ఏంటేం వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాము అనేది మనకి ఇంపార్టెంట్. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం వాటర్ పోసేసుకుని, సాబుదానా ఆల్రెడీ నానబెట్టినదే కానీ ఒక్కసారి మనం వేడి చేసేసుకుందాం. సో నీళ్లు పోసేసుకున్నాం కదా. సో నీళ్లు కొంచెం మనకు లైట్గా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ సాబుదానా నానబెట్టుకున్నాం. సో నానబెట్టుకున్నప్పటికే ఆల్మోస్ట్ సగం ఉడికిపోయినట్టుగా అయిపోతుంది యాక్చువల్లీ అది. సో అంటే మనకు మన దద్దోజనానికి కావాల్సినంత సాబుదానాన్ని మనం ఇందులో తీసుకుంటున్నాం అనమాట.
ఇది కొంచెం మనకు 2 బాగా మరుగులు వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈలోపు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఇలా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. ఇందులో మన ముఖ్యమైన ప్రాసెస్ మొత్తం ఇక్కడ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం వేస్తున్నాం దీంట్లో, పెరుగు. సో దద్దోజనం అంటే ముఖ్యంగా మనం ఫస్ట్ పెరుగు వేసేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లిగా వేసుకుంటూ రావచ్చు. సో ముందుగా ఏం వేసుకుంటున్నాము అంటే పల్లీలు, వేయించిన పల్లీలు అండి ఇవి, మరి పచ్చి పల్లీలు వేయకండి బాగోదు. వేయించిన పల్లీలు చూసుకోండి, ఎక్కువగా తినే ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. కొంతమందికి మరీ పల్లీలు 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 ఉంటే ఇష్టం ఉండదు. ఎంత ఉండాలో అంత ఉంటేనే బాగుంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఓవర్గా ఏది వద్దు, చూసుకొని ఎంత వేయాలో అంత వేసుకుంటే సరిపోతుంది. సో పల్లీలు వేసేసుకున్నాము. తర్వాత ఇదిగోండి నానబెట్టుకున్న చియా సీడ్స్, కొంచెం నీళ్ళు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే వడగట్టేసుకొని చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకు వేసవి కాలంలో ఇలా చియా సీడ్స్తో ఏదైనా ఇంట్లోనే కొంచెం షర్బత్ లాగా నిమ్మరసం లాగా చేసుకొని తింటే కూడా తాగితే కూడా చాలా బాగుంటుంది. అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్నో మంచి వాల్యూస్తో పాటు ఒక మంచి ఎనర్జీ, ఒక మంచి హెల్తీ థింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలా మంచిది చియా సీడ్స్ అనేవి. ఓవర్గా చేస్తే మళ్ళీ చెప్పాను కదా ప్రాబ్లమే, ఎందుకంటే చాలా ఆర్టికల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి చియా సీడ్స్ వల్ల ఇదైంది అదైంది అని. ఏదైనా ఎక్కువ చేస్తే ప్రాబ్లమే. సో అందుకే చూసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత కొంచెం రాళ్ళుప్పు అండి. సో మనం సైంధవ లవణం కూడా వాడుతూ ఉంటాము, రెగ్యులర్గా రాళ్ళుప్పు వాడుతూ ఉంటాము. సో ఆ తర్వాత ఇక దానిమ్మ గింజలు. సో కొంచెం మనకు దద్దోజనం టేస్ట్ కాస్త తీయగా అలా ఉండాలి అంటే దానిమ్మ గింజలు బాగుంటాయి కదా మనకు. అంటే బేసిక్గా స్పెషల్ కర్డ్ రైస్ అంటేనే మనకు పైన నుంచి వేస్తారు. సో మనం అలా పైన నుంచి వేయకుండా పెరుగులోనే వేసేసుకున్నాం అనమాట. కలవనివ్వండి మొత్తం పెరుగులో, బాగుంటుంది కదా. అలా పైన నుంచి ఏదో 4 ముక్కబడిగా ఎందుకు, సో చక్కగా కలిపేసుకుంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత కొంచెం మనకు ఆ రుచి కోసము కాస్త బ్రౌన్ షుగర్, లిటిల్ ఆ తీపి టేస్ట్ కోసం. మీరు ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, చాలామందికి తెలీదు. మనము ఎక్కడైనా బయట హోటల్లో తిన్నప్పుడు ఇంత కమ్మగా తీయగా భలే ఉంది కదా అనుకుంటాం దద్దోజనం, ఎందుకంటే కొంచెం షుగర్ వేస్తారు కాబట్టి. సో బాగుంటుంది. మీరు మామూలుగా చేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి, మరి ఎక్కువ అక్కర్లేదు, స్లైట్గా వేసుకున్నా కూడా దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. సో ఆ తర్వాత మిరియాల పొడి. సో మిరియాల పొడి చూసుకోండి కారానికి తగ్గట్టుగా. సో కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటారు కొంతమంది, సో అప్పుడు ఘాటుగా చేసుకోండి. ఓకే, సో ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నారండి, చూసారా. ఓకే, ఆల్రెడీ నానబెట్టింది, అందుకే నానబెట్టాలి ఖచ్చితంగా. అంటే ఈ వంట చేసుకునేటప్పుడు చియా సీడ్స్ సాబుదానా 2 కూడా నానబెట్టాల్సినవి. ఇది కొంచెం చల్లారనివ్వండి. ఓకే, ఇది కొంచెం చల్లారితే అప్పుడు మనం పెరుగులోకి వేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించారా, మన అన్నానికి బదులుగా దద్దోజనంలో సాబుదానా వాడుతున్నాం. నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న పోపు లాగా తయారు చేసుకుందాం. ఓకే, ఈలోపు ఇది కూడా మనకు చల్లారుతుంది. ఇటు పక్క ఒక చిన్న పోపు పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో మనం కాస్త నూనె వేసుకుందాం. కొంతమంది నెయ్యితో కూడా చేస్తారండి. నాకెందుకో ఎప్పుడూ కూడా దద్దోజనం నెయ్యితో ఇష్టం ఉండదు. దద్దోజనం మాత్రమే మిక్స్ చేసుకోవచ్చు, కొంచెం నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ ఏమో నాకు అప్పుడప్పుడు ఇది మాత్రం నూనెతోనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అది మళ్ళీ మీ ఇష్టం అనుకోండి. సో పోపులో ఏం వాడుతున్నాం అనేది పర్సనల్ చాయిస్ అది యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ మనం ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. సో ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ వేసుకుంటారు కొంతమంది, ముఖ్యంగా దద్దోజనంలో ప్రతి ముద్దకి అలా పలుకులుగా రావాలని సో చక్కగా వేసుకుంటారు కొంతమంది, దిట్టంగా వేసుకుంటారు అనమాట. ఓకే, సో ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. పోపులో ఎండుమిరపకాయలు లేకపోతే ఏం బాగుంటుంది, అస్సలు బాగోదు. ముఖ్యంగా అల్లము అలాగే ఎండుమిరపకాయలు చక్కగా మనం పోపులో వేసుకుని అలా వేస్తే చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం, కొన్ని ఎక్కువ కాదు, సో జస్ట్ కొన్ని. అలాగే కరివేపాకు.
మనకి ఇటువైపు పోపు రెడీ అయిపోయింది. మరోవైపు సాబుదానాన్ని మనం కాస్త వేడి చేసాం, అది కొంచెం చల్లారాలి. మరోవైపు పెరుగు మిశ్రమం రెడీగా ఉంది. సో ఇలా ఈ 3 రెడీగా ఉన్నాయి. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. సో మన సాబుదానా ఇంకొంచెం చల్లారిన తర్వాత, పోపు కూడా కాస్త చల్లారిన తర్వాత మనం డైరెక్ట్గా ఇందులోకి మిక్స్ చేసేసుకోవడమే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కొంతమంది అరికాళ్ల మంటతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బోల్డ్ రకాల టిప్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఇది ట్రై చేయండి. మీ అరికాళ్లకి మంట ఉన్నప్పుడు సొరకాయ గుజ్జు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, గోరింటాకు కానివ్వండి రాసుకున్నట్టయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ట్రై చేయండి. మనం ఒకవైపు పోపు తయారు చేసుకున్నాము, మరోవైపు సాబుదానా ఉడికించుకున్నాము, మరోవైపు పెరుగు మిశ్రమాన్ని సిద్ధం చేశాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ పెరుగు మిశ్రమంలో మనము ఉడికించుకొని చల్లార్చుకున్న ఈ సాబుదానా మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది మనం కొంచెం చల్లారడానికి వెయిట్ చేసాం కదా ఇంతకుముందు. సో చల్లారిపోయింది కాబట్టి వేసేస్తున్నాం. కొంచెం గోరువెచ్చగా ఉంటే కూడా పర్వాలేదు. ఒక్కసారి కలిపేసుకుందాం. సో దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలాగే మన ముఖ్యమైన రుచి అందించేది ఏంటి అంటే పోపు. సగం పోపు ఇందులో వేసుకుందామండి. పోపు వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుంటే టేస్ట్ అంటే మనకు అల్లం టేస్ట్ అదంతా కూడా బాగా ఇందులో కలుస్తుంది అన్నమాట. సో ఇలా రెడీ అయిన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో పైన నుంచి మిగిలిన పోపు ఏదైతే ఉందో అదొకసారి ఆహా, చూడ్డానికైతే అదిరిపోయింది. టేస్ట్ కూడా 100% బాగుంటుంది. ఏమేమి ఉన్నాయి ఇందులో మరి? సాబుదానా, పెరుగు, సూపర్గా ఉంటుంది. సో సాబుదానా చియా దద్దోజనం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, రాళ్ళుప్పు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ చిటికెడు, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4. సాబుదానా చియా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నీళ్లు పోసి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, నానబెట్టుకున్న చియా సీడ్స్, రాళ్ళుప్పు, దానిమ్మ గింజలు, బ్రౌన్ షుగర్, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో చల్లార్చుకున్న సాబుదానా, కొత్తిమీర, వేయించుకున్న పోపు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపును మరలా వేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా చియా దద్దోజనం రెడీ. చూసారు కదా సాబుదానా చియా దద్దోజనం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, పల్లి వచ్చింది కాబట్టి నమ్మలేను, కానీ అసలు నమ్మలాల్సిన అవసరం ఏంటండి దాంట్లో? అసలు లేదు కదా. పెరుగు, సాబుదానా ముఖ్యమైనవి. సో మిగతావన్నీ మనకి ఏదైనా దానిమ్మ గింజలు, అలాగే పల్లీలు అలా తగిలితే నమ్మలాలంతే. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.